ప్రాబ్లం ఏందిరా? అరే నేను లవ్ స్టోరీ రాయరా కార్తిక్, నన్ను అడగకు. ఎందుకు బే? అరే అది వదిలిపోయినప్పుడు ఒక్క ముక్కు వస్తా బ్రెయిన్ కి రాద్దామంటే. అరే లవ్ స్టోరీ రాయాలంటే కొంచెమన్నా ఇన్స్పిరేషన్ ఉండాలిరా లైఫ్లో. ఒక రోజు పెన్ను పట్టుకొని రాద్దామని కూర్చున్నా, ఒక్క ముక్కు వస్తే అడుగు. రే ఇంకెన్ని రోజులు రా? నాతో కాదురా లవ్ స్టోరీ రాసుడు. ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ. ఇంకెన్ని రోజులని ఇట్లా వేస్తావు బే? రే ఇది పోతే నా ఇల్లు యూఏ. చెప్తున్నా మళ్ళా స్టార్ట్ చేయకు. చెప్పుడు చాలా ఈజీ, నువ్వు నీ అడ్డమైన సలహాలు ఇయ్యకు కార్తిక్, చెప్తున్నా. రే అర్థం చేసుకోరా, ఇది పోతే నా ఇల్లు పోతుంది, ఆ యూఎస్ జాబ్ పోతుంది, నాకు ఇంకేం మిగిలదురా. నువ్వు కష్టపడింది అంతా పోతుంది. అరే నీకు పెళ్లి కావాలా, లేకపోతే ఆ పిల్ల కావాలా, లేకపోతే ఆ యూఎస్ వీసా కావాలా, ఏం కావాలి నీకు చెప్పురా. అరే నీకేం కావాలి చెప్పురా. ఇప్పుడు నాకు కూర్చో 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 కూర్చోను. అస్సలే మన క్లారిటీ ఉందా? మాట్లాడరా, పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నాడు. అరే వివేక్, నేను ఒకటి చెప్తా ఏంటావా? నా ఓన్ వర్డ్స్లో చెప్తాను. అరే ఇప్పుడు నువ్వు బండి తోలేటప్పుడు కింద పడ్డావు అనుకో, ఏం చేస్తావు? సైలెంట్గా లేచి దెబ్బల గంట మట్టి అంతా దులిపేసుకొని మళ్ళీ ఎక్కి బండి తోలుతావు, అంతేనా కదా? అరే నువ్వు కొంచెం అక్కడ కూర్చోపు. అదేంట్రా అర్థం కాలేదు. ఎలా ఇచ్చా? సరే ఇంత ఫుడ్ సంగతి ఏంది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫుడ్ బెడ్ ఎక్కడ? రండ్రా, నాకు మంచి 5 స్టార్ హోటల్ తెలుసు, తీసుకెళ్తా అందరినీ.